అందరికీ నమస్కారం. ప్రభుత్వం వద్ద లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారి పదవి ఎలగబెడుతూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రూల్స్ పాటించేవాళ్ళు ఏజెంట్లుగా కూర్చోవద్దని వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఉద్బోధించాడంటే మీడియాలో, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇది గత 24 గంటలుగా వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రూల్స్ కాదేమని వెనక తగ్గేవాళ్ళు ఏజెంట్లు కావద్దు. మనమేమి రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళట్లేదు అంటే నిబంధనలు, నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు. తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు, దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల, ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది. ఇటువంటి చట్ట విరోధుల్ని, ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. అదుపు లేకుండా అచ్చోసిన ఆంబోతులాగా ఓటమి భయంతో ఓడిపోతున్నాం అని తెలిసి ఈ కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు. మీ ఆటలు సాగనివ్వం. చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇటువంటి ప్రకటనలు చేసేవారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండటమే కాదు, క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే సమాజానికి ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. ఎవరో కూడా భవిష్యత్తులో ఇటువంటి మాటలు ఎన్నికల సంఘం గురించి కానీ, కౌంటింగ్ ప్రక్రియ గురించి కానీ, ఎల్ఏ ఏజెంట్లకు ఇటువంటి హింసాత్మక ధోరణిలో సందేశాలు ఇస్తున్నారంటే వీళ్ళు సమాజంలో ఏం సందేశం ఇస్తూ ఉన్నారు, ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది. వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలి, పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలి. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసినాడిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ ఉన్నాడు. వీడియో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడుతున్నాడు తప్ప అది చేయటం దుర్మార్గం, ధ్వంసం చేయటం కరెక్ట్ కాదు, చర్యలు తీసుకోవాలి, లోపల పెట్టాలి, యాక్షన్ తీసుకోమని అంటలా సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ వీడియో ఎట బయటకు వచ్చిందని ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఓడిపోతామని ఏడుస్తూ ఉన్నాడు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా భ్రష్టు పట్టించి నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియకి కూడా అడ్డం పడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మరి వైసీపీ పార్టీ తయారైందో ప్రజలకు అర్థమవుతూ ఉంది. మీ బెదిరింపులకు భయపడేది లేదు, ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మనమేమీ రూల్స్ ఫాలో అవడానికి రాలేదు. ఇదే రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు ఎవరో కూడా కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళొద్దు. టీడీపీ, జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం తిరగాలి. తప్పులు చేసినా పర్వాలేదు, మేము కాపాడుతాం. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా? వయసు వచ్చినా సరిపోయిందా? ప్రభుత్వ జీతం తీసుకుంటూ తప్పులు చేసినా పర్వాలేదా? తప్పు చేయొద్దు, తప్పు జరగకూడదని చెప్పాల్సిన వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు, మేము కాపాడుతామని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే ఎంత బుద్ధి లేని మాటలు మాట్లాడాడో సజ్జల అర్థమవుతూ ఉంది. ఇవాళ శాంతి భద్రతల విఘాతానికి కానీ, ఎన్నికల ప్రక్రియకి ఎటువంటి ఆటంకాలు కల్పించినా, బహిరంగ వ్యాఖ్యలు చేసినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద కూడా ఉంది. ఇమ్మీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ మాట్లాడిన మాటలు కూడా సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, బ్లూ మీడియా కావచ్చు, గంటకి ఏదో ఉద్ధరించినట్టుగా, ఏదో బ్రహ్మాండంగా మాట్లాడినట్టుగా ఇది
మరి ఎన్నికల్లో ఈ హింస ప్రేరేపించడానికి, కౌంటింగ్ ప్రక్రియలో గొడవలు జరగడానికి రెచ్చగొట్టే విధంగా కూడా ఈ సాక్షి మీడియా, సాక్షి ఛానల్ ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆ యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఎలక్షన్ సంఘాన్ని కోరుతూ ఉన్నాను. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరి ఉల్లంఘిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతారాహిత్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లని హింసకు ప్రేరేపించే విధంగా, మరి ఈ రెచ్చగొట్టే విధంగా ఈ కార్యక్రమాలు చేశాడు. దాని ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల సంఘాన్ని కోరుతూ ఉన్నాను. బహిరంగ వ్యాఖ్యలతో చేయడంతో పాటు తప్పు చేసిన వాళ్ళని, ఈ ఈవీఎంలు విధ్వంసం చేసిన వాళ్ళని కూడా సమర్థించుకుంటా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిని నిమిషం కూడా బయట ఉంచడానికి వీల్లేదు. ఇమ్మీడియట్గా తక్షణం అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రభుత్వ సలహాదారి ఉద్యోగం నుంచి కూడా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే తాడేపల్లి కొంపలో ఉండి గత 4 రోజులుగా ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ సోషల్ మీడియా చేసే పడుద్దాయి సజ్జల భార్గవరెడ్డి, అదేవిధంగా రఘురామరెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే టెలికాన్ఫరెన్స్ల ద్వారా ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ని బెదిరించే కార్యక్రమాలు కూడా వీళ్ళు ఈ దుర్మార్గులు యంత్రాంగం అంతా కూడా చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి, తాడేపల్లి కొంప కార్యాలయం దగ్గర నుంచి, క్యాంపు కార్యాలయం దగ్గర నుంచి ఎవరెవరికి ఫోన్లు వెళ్ళినాయి, ఎవరెవరో టెలికాన్ఫరెన్స్లు వెళ్ళినాయి. ఇవాళ చూడండి, చాలా ప్రాంతాల్లో రిటర్నింగ్ ఆఫీసర్సు మాకు ఆరోగ్యం బాగోలేదని ఒకళ్ళు, లేకపోతే మేము భయపడుతున్న వాళ్ళని ఒకళ్ళు, ఒత్తిళ్ళు వస్తున్నాయని ఒకళ్ళు, మమ్మల్ని తప్పించమని ఇవాళ రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ఆర్ఓలు, కొంతమంది పోలింగ్ అధికారులు, కౌంటింగ్ వెళ్ళే అధికారులు మరి ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నారంటే దీనికి బాధ్యత ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఈ వ్యాఖ్యల వల్లే ఈ దుర్మార్గాలు, ఈ అరాచకాలని బట్టబయలవుతూ ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జల మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎర్రగొండపాలెం అక్కడ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అరాచకాలు, అక్కడ ఏదైతే ఆ ఆర్ఓ ఆఫీస్కి వచ్చి అతను మాట్లాడిన మాటలు, ఏళ్ళు చూపించి బెదిరించిన విధానం, ఇది పోలింగ్ ప్రక్రియలో ఇవాళ ఆర్ఓని అక్కడ బదిలీ చేసినట్టుగా మరి వార్తలు మీడియాలో వచ్చాయి. దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. నిజాయితీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా పనిచేసిన రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ కౌంటింగ్ అధికారులని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘం మీద ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్ఓని బెదిరించేది మీడియాలో వచ్చింది, పత్రికల్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. చాలా స్పష్టంగా ఆర్ఓని ఏలు పెట్టి చూపించి మేము రాజకీయ నాయకులు, మాకు అడ్డం పడకూడదు, మాకు రూల్స్ చెప్పకూడదు, మేము చేసేదే కరెక్టు, మీరు మాకు అడ్డం పడితే మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తాం, మీ మీద కంప్లైంట్లు పెడతాం, మిమ్మల్ని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించాడు. మరి నిన్న పత్రికల్లో, నిన్న మీడియాలో వార్తలు వచ్చినాయి, ఆర్ఓని మరి విధుల నుంచి పక్కన పెట్టినట్టు వచ్చింది. దాన్ని కూడా ఖండిస్తున్నాం. దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ నిజాయితీగా పనిచేసే అధికారుల్ని కాపాడాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. అట్లాగే ఎవరైతే చట్టవిరుద్ధంగా ఈ చట్టాన్ని ఉల్లంఘించే విధంగా, మొన్న ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, మాజీ మంత్రి, తీసేసిన తహసీల్దార్ ఒక ఆయన సెక్రటేరియట్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి స్మూత్గా, పారదర్శకంగా, ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియ రసాబస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. ఏం మాట్లాడుతున్నారా బుద్ధి లేకుండా? మీరు మాజీ మంత్రులు, మీరు గతంలో మాజీ మంత్రులకు ఎలగబెట్టారు. సెక్రటేరియట్లో మీడియా ముందు మాజీ మంత్రి పేరు నాని బుద్ధి లేకుండా, బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడతాడా? రసాబస అయ్యేటటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎన్నికల సంఘ విధుల్ని, కౌంటింగ్ ప్రక్రియని దెబ్బతీసే విధంగా మీరింత బాధ్యతారాహిత్యంగా, ఇంత దుర్మార్గంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారా? అదేవిధంగా ఎవరైతే చీఫ్ విప్పులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ కూడా మరి మీడియాలో బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ, జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం జరగాలంటే బుద్ధి జ్ఞానం ఉందా అని అన్న. అన్నందనేవాడు ఎవడన్నా మాట్లాడతాడు ఈ మాటలో? కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళేవాడికే, మీ ఏజెంట్లకే మీరు చెప్పే మాటలో టీడీపీ, జనసేన ఏజెంట్లకి
ప్రతి విషయంలో అడ్డం తిరగాలంట. ఏం తిరుగుతారా? కాబట్టి ఎన్నికల సంఘం కూడా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియలో ఆ మెష్లన్నీ కూడా చాలా పకడ్బందీగా, ఏదైతే కౌంటింగ్ జరుగుతూ ఉన్న ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో చూపించేదంతా కూడా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ కౌంటింగ్ ఏజెంట్ చూపిస్తారు. కాబట్టి అక్కడ ఏర్పాటు చేసే మెస్సులు కూడా చాలా పకడ్బందీగా, ఆ జల్లిళ్ళు మెస్సులు కూడా పర్ఫెక్ట్గా గట్టిగా కూడా ఏర్పాటు చేయాలని డిస్ట్రిక్ట్ అధికారులు, ఎవరైతే డిఈఓ జిల్లా కలెక్టర్ ఉన్నారో, అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో, అట్లాగే ఎవరైతే ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని, మాజీ మంత్రులు, అట్లాగే ప్రభుత్వ సలహాదారుగా సకల శాఖ మంత్రిగా ఎలగబెడతా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి జగన్నాటకంలో భాగంగా ఇవి జరుగుతున్నాయి. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎగ్జిట్ పోల్ వివరాలన్నీ కూడా లండన్కి వెళ్ళిపోయాయి. లండన్ కొంపలో టీవీలు పగలగొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. టీవీలు పగలగొట్టమే కాదు, ఇక్కడ సజ్జలడికి చెప్పాడు, బుద్ధి లేనాడా, ఇమ్మీడియట్గా మీడియా ముందుకెళ్ళి చెప్పు, మేము గొడవ పడతాం, మేము గొడవలు చేస్తాం, మేము అడ్డం తిరుగుతాం, ప్రధానికి అడ్డం దిడ్డంగా మాట్లాడతామని మీరు మీడియాకి చెప్పండి. మీడియా ద్వారా మన కౌంటింగ్ ఏజెంట్లు చెప్పండి, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు పిలిపించి వాళ్ళకు ఉద్బోధించండి. కాబట్టి నేను వచ్చే లోపల, లండన్ నుంచి వచ్చే లోపల ఈ దుర్మార్గాలు చేయమని జగన్మోహన్ రెడ్డి జగన్నాటకంలో భాగంగా ఈ సజ్జలాడు, ఈ బుద్ధి లేనాడు ఒక బాధ్యతగా మాట్లాడాల్సిన ప్రభుత్వ సొమ్ము తింటా ఉన్నాడు, ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు తింటా ఉన్నాడు. అన్నదన్నా గడిదన్నావా? ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు నువ్వు ప్రభుత్వ చేతంగా తీసుకుంటూ బాధ్యత లేకుండా దుర్మార్గంగా మా టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడమని నువ్వు చెబుతున్నావు అంటే మక్కిలు ఎరగొట్టి మీలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి. రెండోసారి ఎవడు కూడా బుద్ధి లేకుండా, బాధ్యత లేకుండా ఇటువంటి మాటలు ఎవడో భవిష్యత్తులో కూడా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా ఇమ్మీడియట్గా సుమోటోగా కేసు బుక్ చేయాలి. ఎన్నికల సంఘం కూడా క్రిమినల్ కేసెస్ బుక్ చేసి ఇమ్మీడియట్గా సజ్జలాడిని అరెస్ట్ చేసి ఆ పదవి కూడా ఓడగొట్టాలి, ఇమ్మీడియట్గా ఆ పదవిని తీసేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇవాళ చాలా ఏం చెప్తా ఉన్నాడు, ఇంకా మీరు చేసే ప్రతిదానికి ఏ విధంగా అడ్డం పడాలో దారికి తెచ్చుకోవాలంట. ఏంటి మా ఏజెంట్లకు అడ్డం పడి వాళ్ళని వీళ్ళ దారిలోకి తెచ్చుకోవాలంట. గడ్డి తినేవాడు, అండంగా సున్నం తినేవాడే మాట్లాడతాడు ఈ మాటలు. నీ దారికి తెచ్చుకోవాలా? బుద్ధుడిని మాట్లాడుతున్నావా, సోయుడిని మాట్లాడుతున్నావా, జ్ఞానవుడిని మాట్లాడుతున్నావా? ఏంద్రా నువ్వు మమ్మల్ని నీ దారిలో తెచ్చుకునేది ఏముంది? ఏం ప్రలోభాలు చేయాలనుకుంటున్నావు? ఏం బుద్ధి లేని మాటలు ఇవి? అన్న గడిదిన పశువులు కూడా మాట్లాడవు ఈ మాటలు. బుద్ధి లేనాడా? నీ దారికి తెచ్చుకుంటావా? అడ్డం పడి దారికి తెచ్చుకోవాలంట. నువ్వు దారికి తెచ్చుకునేది? నిబంధనలు కావు అని ఊరుకునేవాడు మాకు అవసరం లేదు అని చెప్పే శుద్ధులు చూడండి. నిబంధనలు కావని రూల్స్ని పాటించొద్దు, రూల్స్కి అడ్డంగా మాట్లాడండి, అడ్డం తిడ్డంగా మాట్లాడండి. బుద్ధి లేనాడా? వైసీపీ లక్ష్యం చేరుకునేందుకు వీలుగా మనకు అనుకూలంగా అవతల వాడిని మరి సాగనీయకుండా, మరి వాడి పని జరగనీయకుండా మాట్లాడాలని ఇంత బాధ్యత లేకుండా, బుద్ధి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ నిన్న మాట్లాడాడు. పత్రికల్లో వచ్చాయి. రూల్స్ కాదేమో అనే వెనక్కి తగ్గేవారు ఏజెంట్లుగా వద్దంట. చూడండి, ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి. ఎన్నికల సంఘం స్పందించాలి, కలుస్తాం, ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తాం, ఇమ్మీడియట్గా స్పందించాలి. ఇవాళ ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి, సోషల్ మీడియాలో వచ్చాయి. చాలా ఎన్నికల విధులకి, కౌంటింగ్ విధులకి అడ్డదిడ్డంగా వ్యవహరించమని, అడ్డదిడ్డంగా అడ్డం పడమని, ఏదైతే ప్రధాన ప్రతిపక్ష టీడీపీ జనసేన మా కౌంటింగ్ ఏజెంట్లకి అడ్డం పడమని అడ్డదిడ్డంగా ఈ మాటలన్నీ కూడా ఈ సజ్జలాడు మాట్లాడాడు, బుద్ధి లేనాడు మాట్లాడాడు. అవతల వారి ఆటలో సాగనేకపోవటమే మన టార్గెట్. అబ్బా, టార్గెట్లు కూడా లక్ష్యంగా కూడా ఫిక్స్ చేశాడు. ఈ టార్గెట్ అండి బుద్ధి లేని టార్గెట్, ఈ సజ్జలాడు టార్గెట్. వయసు వచ్చినా సరిపోయిందా? అచ్చోసిన ఆంబోతులాగా నీ వయసుకు తగ్గ మాటలనేవి. అవతల వారు ఆటలు సాగనే మా
అంటే కౌంటింగ్ ప్రక్రియ ముందుకు సాగనివ్వకుండా పనిచేయటమే మన టార్గెట్ అని మరి వాళ్ళ చీఫ్ పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లతో మాట్లాడినట్టుగా ఈ దినపత్రికలో వచ్చాయి. దీని మీద ఇమ్మీడియట్గా స్పందించమని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను. సాధ్యమైనంత వరకు వాదన చేసేవాళ్లే కౌంటింగ్ ఏజెంట్లకి వెళ్ళాలంట. అంటే అడ్డదిడ్డంగా అడ్డం పడాలి, గొడవ పెట్టుకోవాలి, అటువంటి వాళ్ళే ఏజెంట్కి వెళ్ళాలని రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు అయితే రావద్దు, పోవద్దు. బుద్ధి లేనాడా రూల్స్ మా నాయకుడు చాలా స్పష్టంగా నిబంధనలు పాటించండి, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగాలి, ధైర్యంగా మనందరం కూడా మన విధులు బాధ్యతలు నిర్వర్తించాలని తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటే, ఎన్డీఏ కూటమి చెప్తా ఉంటే ఈ బుద్ధి లేనాడు, ఈ సజ్జలాడు, అట్లాగే మాజీ మంత్రులు వైసీపీ వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా, బుద్ధి లేకుండా, బాధ్యతారాహిత్యంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని మరి అడ్డుకుంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎన్నికల సంఘానికి ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా దృష్టికి తీసుకెళ్తాం. ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని, వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయమని, అట్లాగే అరెస్ట్ చేయమని కూడా కోరుతున్నాం. తప్పకుండా డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్తాం, డీజీపీకి కూడా కంప్లైంట్ చేస్తాం, సీఈఓ కూడా కంప్లైంట్ చేస్తాం. చర్యలు తీసుకోవాలనేది మా డిమాండ్. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగాలి. ఈ దుర్మార్గులు ఓడిపోతామనే భయంతో ఓటమే కళ్ళ ముందు కనపడతా ఉంది. అందుకనే పిచ్చి ప్రేరేపణలో అక్కడ పోతున్నాం, ఇక్కడ పోతున్నాం, అది జరుగుతుంది, ఇది జరుగుతుందని పగటికల్లగంటూ ఇవాళ అడ్డదిడ్డంగా ఈ పిచ్చి ప్రేరేపణలు మాడుతున్నారు. వీటన్నింటినీ ఖండిస్తున్నాం. మీ ఆటలు సాగో, మీ కుట్రలు సాగనివ్వం. ఇవాళ కాన్స్పిరసీ కేసు కూడా బుక్ చేయాలి. ఇది ఎందుకంటే కాన్స్పిరసీ ఇది కుట్ర కోణం బయటపడింది. దీనికి కుట్రదారులు A1 జగన్మోహన్ రెడ్డి, A2 సజ్జల రామకృష్ణారెడ్డి, A3 ధనంజయ రెడ్డి, A4 రఘురామరెడ్డి, అట్లాగే వీటన్నిటికీ మూలం ఆద్యుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టే వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఈ పిచ్చి ప్రేరేపణలో మాట్లాడుతున్నారు. అందుకనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి మా కనకమేడల రవీంద్ర గారు కంప్లైంట్ ఇచ్చారు. ఈ చీఫ్ సెక్రటరీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని సక్రమంగా జరగనివ్వడు, ఇటువంటి వాటికి ఆజ్యం పోస్తూ ఉన్నాడు. ఇటువంటి వాటి మీద మరి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇమ్మీడియట్గా సిఎస్ను కూడా తప్పించమని కూడా మేము డిమాండ్ చేశాం.